నీవు లోటు చేస్తువని ఏ చందారుడు అన్నాడు. మీ అమ్మ మాత్రం పల్లెత్తు మాట్లాడిందా? ఆ దినములు కొంచెం తారుమాలగినప్పుడు ఇట్టి కొనొచ్చి దినములు ఎత్తడానికి పడిన గొడవలు పన్నెట్లే ఉండవు. దైవం అందులకే ఈ పూట అతను తారసిలింపజేసినాడు. ఏమండి, ఎవరో తారసిన వారు? ఎవరండి తారసిన వారు? చెప్పవచ్చు కదా. చెప్పండి. నేను ఇందరికనే తెలుపుగా నా మాట పూర్తిగా ఇచ్చినావు కదా. చెప్పవచ్చు కదా. ఆ తారసల్ని అతడు బిల్వమంగళ. బిల్వమంగళనా ఏటి ఆమె కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దలు కట్టుకుని కాపురం ఉంటుందా? వాసుదేవమూర్తి గారి కుమారు. అదేం లేదండి. మరి మరి అదేనండి, ఒక మాట అడుగుతానండి మీకు. అడగనా? ఏమండి, మరి ఎర్రగా పుష్టిగా పొడవుగా ఉంటారే ఆయనేనా? అవునవును, ఆయనే. నీవెప్పుడు చూస్తే అతన్ని? నా మీద మీకు సందేహం కలిగిందా? ఎప్పుడు చూసావా? ఏమన్నదండి, ఒకప్పుడు గోపాల స్వామి కోవెలలో కళ్యాణ సమయంలో కాబోలు చూసినాను. ఏమండి, వారు ఎంతో భాగ్యవంతురట. ఏ పరిస్థితి ఉండి నలుగురు లక్షల వరకుండానే నా నమ్మకం. ప్రకృతి వినము. ఆ బిల్వ దగ్గర నేను సహచర్యం. ఆ దినములలో నేనే అతడు, అతడే నేను. ఆడిన ఒక్కయా ఒక్కయా నదయారగలిగిన ఒక్క మాట్లాడిన ఒక్క మాట నిశనందు పరుడిన ఒక్క చోట
మరి అట్టి వారు విడిపోతే ఎట్లు సంభవించినది? వారు విడిపోతే ఎట్లు సంభవించినది? అతను ఆంధ్రము సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి తమరండి నేను చదువు సాధించి ఏం చేస్తారు? చదువు సాధించి ఏం చేస్తారండి? తమ పాఠశాలలో ప్రవేశించినాడు. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మరిచిపోవరకు వచ్చినాం. వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతా అతను వసూలు చేసినారట. అవునా? నాకు అతనే వ్యక్తికి వచ్చింది అలా బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చుందా. ఏం చేసేవారండి? అతను ఎంత మంచివాడు, ఎంత మంచివారు? నేనే మరిగిన ఇస్తాడు. నిజమే కదా? నా కష్ట సుఖములని అడిగినాడు. తన మంచి చెట్లన్నీ చెప్పినాడు. ఇంటికి తీసుకునిపోయి తనతో భోజనం చేయ వరకు విడిచినాడు. కాడు స్నేహితుడు అంటే అలా ఉండాలి. చాలా కాలానికి కలిసాం. చాలా మంచి. ఏమండి మీ స్నేహితుడు మైకంలో పడిపోయి నన్ను పూర్తిగా మర్చిపోయారా? ఏం లేదు. మరి దీని సంగతి ఏం చేశారు అని రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చాను. చాలా కాలానికి కలిసాం కదా. చాలా మంచివారు. ఆ తొలితో కలిసి ఉన్నాడే బాబు అంత మంచిది కాదని నిజమే. రేపు వచ్చేదని చెప్పి చక్కగా వచ్చాను. నిజమేనండి, మీరు చాలా మంచివారు. చాలా చాలా మంచివారు. నా భార్యను మాత్రం మృత్యువులా తగులుకున్నారు మీరు. ఏమున్నదండి, మీరు చాలా మంచివారే కానీ చాలా అమాయకులండి. ఏమండి మరి మీ వల్ల జరిగేటట్లు నాకు కనిపించట్లేదండి. ఏమిటది? అదే అది అదే ఒక మాట చెప్పనా? అడుగుతా కానీ నేను కాదంటావేమోనని భయంగా ఉంది. కాదంటానా? మన సంతోషానికి సంబంధించిన ఏ విషయమైనా కాదా? మాటిచ్చారు తప్పనిసరిగా. మరి కాదనరు అంతేగా? తప్పనిసరిగా. విన్నవించుకోనా చిన్న కోరిక, విన్నవించుకోనా కోరిక. ఏమండి ఏమండి మరి అడుగుతున్నాను. అడుగు. అతను అతన్ని అతనే అతనే చెప్పాను. అదే మీ స్నేహితుల వారు ఉన్నారు కదా బిల్వమంగళుడు, అతని ఒకసారి మన ఇంటికి తీసుకురండి. అలా తెలకపోతున్నారు. నా నీతికి మాత్రం భంగము లేని అది మాత్రం నమ్ముడు. ఆ సందేహం నాకెన్నో లేదు. సందేహం ఏమిటో కానీ ఆదరించడుగా రప్పించట అలువైన కార్యం మాత్రము కాదు. ఎందుచేత? అతడు మహాపండితుడు. వ్యాసుని కట్టేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రి కట్టేనా? బహు నీతివంతుడు. విప్రనారాయణుడు కట్టేనా? పరస్త్రీ పరస్త్రీ కట్టేనా? ఇంద్రకండి లెక్క కాదు మేరములు తార చెల్లి వరకే పురుషార్థులు ఎంతలేసి సామాన్యములాగదా. విధవమాతల పలకనా జ్యోతులు తార చెల్లి వరకే. తమిళే మన గానదు సంతలత్తి కనగానమే
ఇదే ఇదే వెన్న పోలికలు గాతమారలైన గాతదాసులే. కావచ్చు, అది ఎవరి విషయం అందైనా కానీ ఆ పిల్వ మంగళుడు మహాపండితుడు అతని భార్య భూలోక రంభ నేరుగా మీ ఇంటికి తెలియనాడు. అతని భార్య భూలోక రంభ. ఏమండి, అతని భార్య భూలోక రంభే. అవును, నేను కాదని చెప్పను. తమరి ఇల్లాల సంగతి ఏమిటి? అయినా సారుల ఇళ్లకు జనవారిలో ఎవ్వరి భార్య చక్కనిది కాదు. కలిగినట్టి నీవకతా చెప్పనా ఎరుగమాకా నీకెవరు బదులు చెప్పగలరు? మాటలు బాగా నేర్చారు. బదులు చెప్పడంతో పని ఉన్నది. అతని ఇక్కడ తీసుకొచ్చు కార్యభారం లేదు, అతనికి ఆకర్షించు భారం నాది. అతనికున్న ఆ 4 లక్షలలో సగమునిది సగమునాది. సరే కదా మరి? ఏమిటి? అదేనండి చెప్పానుగా, అతనిని ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చే కార్యభారం నాది. అబ్బాయి అతను ఆకర్షించే భారం అనేది ఇప్పుడు దారిలో అతనికున్న 40 లక్షల్లో సగము నాది, సగము నీది. వీళ్ళే లేదా? నేను ఒప్పుకోను. మొదటికి వచ్చారు, నేను ఒప్పుకోను. ఒక్కరండి మొత్తం నీదే. నీదేమిటి నాదేమిటి? నా అభ్యంతరం ఏమీ లేదు. నన్ను గంగల ఉరకమను కన్నుడు మూసుకొని కదా. అవునులే, ముందు 40 లక్షలు పోతాయి కదా. అదే ఎంత సంతోషమైన మాట చెప్పావు చింత, ఎంత ఆనందమైన మాట చెప్పావు. అంటూ మా మీరుతో నీ పేరుతో రాసిన ఆనందంగా ఇప్పుడు నవ్వుతున్నాను. సరే గాని నాకు నుంచి దిక్కుందో నాకు అల్లాడిపోతున్నా. మీ అమ్మని ఎక్కడికి పంపించావు? అమ్మని మీరు వస్తున్నారు కదా అని దేవాలయానికి. దేవాలయం దగ్గరలో ఉంది కదా, అక్కడికి పంపించావా? అవునండి, అక్కడికే పంపించారు. మీకు ఎలా తెలుసు? నువ్వు అప్పుడప్పుడు మార్కెట్ కు పంపించానంటావు, దేవాలయానికి పంపించానంటావు. అక్కడ కానీ ఏదో ఒకటి చేయాలి కదా, వస్తున్నావు దొంగ పని చేయాలి కదా. పంపించావా? అవునండి. ఎందుకని మంచిది, ఒక్కసారి చూసి వస్తావు.
గుంటూరు వాస్తవ్యులు వెంకటప్పయ్య గారు నా కలను దీవించి